so many creams. ఇప్పుడు చెమట కూడా సెంట్ కంపు వచ్చేది. ఫోన్లోనే మీ మనసు దోసుకున్న ఈ శిల్పి దొంగను కలవడానికి మీరు రెడీగా ఉన్నారా? రెడ్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని రెడీగా ఉన్నాను. ఓకే బాయ్. నేను బాలు ప్యాంట్ ABCDFG టీ షర్ట్ వేసుకుని మెరుపులో మీ ముందు ఉండబోతున్నాను. యు ఆర్ లక్కీ గర్ల్స్. హే యో బేబీ రెడీ ఫర్ మీ కమింగ్ హియర్. ఏయ్ అజ్జి బాబోయ్, ఇందులో మన రెడ్ అండ్ వైట్ ఏది? బాలు ప్యాంట్ ABCDFG టీ షర్ట్. Hey, red and white. Are you the lucky girl, baby? ఎనీథింగ్ రాంగ్? Something teda. Wow, silly naughty girls. Balu pant. Look. ABCDFG. Hey, red and white. Are you ready for X, Y, Z? Idiot. What the hell? अरे वासु अरे परिकरानी अन्नी वाడి దగ్గరలో పెట్టి. కూల్ బేబీ కూల్ యా. హలో, ఐ థింక్ ఈ రెడ్ అండ్ వైట్ మీ స్కూల్ యూనిఫామ్ అనుకుంటా. భలే కనిపెట్టారే, మీరు చాలా ఇంటెలిజెంట్. ఇక నేను ఎక్కడున్నా పట్టుకోవడం చాలా ఈజీ. యా, ఇట్స్ క్వైట్ న్యాచురల్. షిట్, అందరూ ఒకేసారి ఫోన్ ఎత్తారండి. నో ప్రాబ్లం. ఇటువంటి చిల్డ్రన్ జోక్స్ నేను బాగా లైక్ చేస్తాను. బై ది వే, హౌ ఇస్ మై బాలు ప్యాంట్? చాలా బాగుంది, కానీ ఆ బెల్ట్ బిగించండి, లేకపోతే జారిపోద్ది. జారుతున్నట్టు ఉంటుంది కానీ లారీతో లాగినా ఊడదన్నమాట. దీని లుక్కే అంత. కానీ మీ లుక్కే నచ్చలేదు. వాట్ డు యు మీన్? మీ రొమాంటిక్ వాయిస్ విని అట్లీస్ట్ నాగార్జున లుక్ ఉంటుందనుకున్నాను. సో కానీ ఇలా నల్లగా సునీలా ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ద హెల్ యు ఆర్ టాకింగ్? ఆ ఇంగ్లీష్ చూసి కనీసం మైకేల్ జాక్సన్ లా ఉంటావనుకున్నాను. మైకేల్ కూడా బ్లాక్ కదా? అప్పుడు కాదు, అతను వైట్ అయ్యాక అతను ఫ్యాన్ అయ్యాను. అంటే నేను వైట్ అయితే నా ఫ్యాన్ అవుతావా? అవ్వచ్చేమో, ఇప్పుడు చెప్పలేను. బాయ్. ఓకే, ట్రై చేస్తా. సార్ బిల్. నేనేం ఆర్డర్ చేయలేదే. మీరు పాల్గొట్టిన మేము ఆర్డర్ చేసుకోవాలి కదా. ఓకే, సంపాదించింది ఖర్చు పెడతాను కదా. టిప్ ఎంత? రండి, మా కలర్ చేంజ్ క్లినిక్ కి దయచేయండి. కొత్త రంగుతో కొత్త జీవితాన్ని ఆరంభించండి. జీవితంలో విజయాన్ని సాధించండి. కమ్ టు మై క్లినిక్. ఐఎమ్ బోర్న్ టు చేంజ్ యువర్ కలర్. దిస్ ఇస్ మై మోటో. ఇదే నా సిద్ధాంతం. సార్, చివరిగా ఒక ప్రశ్న. ఎస్. కొద్ది కాలంలోనే మీరు ఇంతగా సక్సెస్ అవడానికి కారణం? నా ప్రచార సాధన. చెప్పండి, నా చేత మీరేం చేయించుకుంటారు? మీరేం చేయగలరు చెప్పండి. మిమ్మల్ని సాటిస్ఫై చేయడానికి ఏమైనా చేయగలను. నాకు ఇంకా పెళ్లి కాలేదు, నన్ను సాటిస్ఫై చేయగలరా? పెళ్లి కాలేదా? పెళ్లి కాకపోవడానికి రెండు ప్రధాన సమస్యలు ఉంటాయి. ఒకటి సెక్స్, రెండు లుక్స్. సెక్స్ మీ ప్రాబ్లం అయితే మా అన్న సంఘం ఉన్నాడు. లుక్స్ ప్రాబ్లం అయితే ఈ రంగం ఉండనే ఉన్నాడు కదా. లుక్స్ అనుకుంటా సార్. చూడండి వంగు బాగా క్లియర్ గా. ఓకే, అర్థమైంది. మీ సమస్య లుక్సే. లెట్స్ నాట్ వేస్ట్ అవర్ టైం. కమ్ ఆన్. అతనేం వాడాడు? అతను అన్నీ వాడాడు. అయితే నాకు అయ్యే వాడండి. ఎంత టైం పడుతుంది? 6 hours. 6 hours? ఓకే, బట్ అన్ని అయ్యే వాడాలి. ఓకే. హలో, ఏంట్రా థ్రిల్లింగ్ న్యూసా? లైఫ్ చేంజ్ అయిపోద్దా? టెల్మియా. ఏయ్, చెప్పేస్తున్నా, డాక్టర్ రంగంస్ కలర్ చేంజ్ క్లినిక్ అని. ఆల్రెడీ అక్కడ అదే పని మీద ఉన్నాం. ఈ పార్టీకి సగం ఓటు వచ్చేసి ఉంటానేమో డౌట్. యా, ఫోన్ పెట్ట. ఎలక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగా అని తెలుపు రాదు. వా 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 వా, ఘంటసాలాన్ని గుర్తు చేసావు యంగ్ మ్యాన్. వన్స్ మోర్. ఇంకా నో మోర్. వింటానికి ఐఎమ్ నాట్ రెడీ. ఇంకొకసారి రిపీట్ అయిందంటే అవుద్ది. కాసుకోరు రాయ్. బాలు ప్యాంటు లేకున్నా ABCDFG. బాలు ప్యాంటు లేకున్నా ABCDFG. అప్పు చేసి మరికొన్న అప్పు చిప్పు పెట్టే. అనవసరంగా వాడి దగ్గరికి పంపించాను రా. వాడు ఏం బాగాడో తెలీదు, నేను దొరికిపోయాను. ఒరేయ్, ఒక్కోసారి ఇలా జరుగుతూ ఉంటుందిరా. ఫీల్ అవ్వకు. లేదురా, నాది అనుకున్నదేది పోగొట్టుకోకూడదు.
తను చూసినప్పుడు నాకు అదే ఫీలింగ్ కలిగింది. ఐ హ్యావ్ టు మీటర్. నేను ఎలాగైనా తన్ని కలవాలరా. రే డెఫినెట్ గా కలుస్తావురా, షూర్. నువ్వు కలుస్తావు అని నమ్మకం నాకుందరా. రే ఒక్క నిమిషమే. This boy can know anything for girl. Oh, I'm a lucky boy. Oh shit! Two. I'm too lucky boy. Hi. Oh, 3 bears. What the hell is happening here? I can't believe this. I can't believe this. Hello. Wow! 4 girls! I have only 2-bedroom flat here. I can't do anything. Oh shit! 5 versus 1. Okay, I got the muzzle. Indra Park is the better spot to do all kind of shit here. Yo babes, you want my autograph sweet memories? ఇంతమంది అంటే I'll call Tata Sumo. ఒకసారి నీ ప్యాంట్ చూసుకోరా. Oh shit! Papishem, yeah, papishem. అయ్య బాబోయ్! ఓ షిట్! నాకు తెలిసి హోలీ రోజున ఫేషియల్ చేసుకుని ఏదోలం మనమే. ఇది కూడా రంగంగడి ప్లాన్ కాదు కదా. ఛా! ఏది స్కీమో ఏది నేచురల్ అర్థం కావట్లేదు. ఓ ఓకే. ఒరే కర్రీ వెధవా, నా కాశీ డబ్బులు నాశనం చేసావు కదరా. కర్రేదవా బోడీ కాసేటానికి నువ్వు ఎంత ఫీల్ అయితే బాలు ప్యాట్కి నేను ఎంత ఫీల్ అవ్వాలి. క్లారిటీ లెస్ ఫెలో. సో ఇప్పుడు ఏం చేస్తున్నారు? కంగారు పడకండి. వర్స్ట్ గా ఉన్న వీడే నా బెస్ట్ ఫ్రెండ్. రేయ్ శ్రీకాంత్, సింధు. హాయ్ మ్యాన్. హాయ్. మేమేం చేసినా ఇద్దరం ఒకేలా చేస్తాం. Yeah. కాకపోతే చిన్న డిఫరెన్స్లు ఉన్నాయి. ఒకటి, వీడి నలుపు, నేను తెలుపు. ఇప్పుడు అర్థంలో చూసుకో, ఇద్దరం ఒకేలా ఉన్నాం. ఇంకో డిఫరెన్స్ కూడా ఉందండి. వీడు చూసిన ప్రతి అమ్మాయితో లవ్ లో పడతాడు. నేను మాత్రం ఒక్కసారి లవ్ లో పడ్డాను. బట్ యు మేడ్ ఎ గుడ్ చాయిస్. మిమ్మల్ని ఎవరు చూసినా మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారు. నేను మాత్రం మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ అంటాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐ యామ్ రాంగ్. తెలియకుండా అప్పుడప్పుడు బాగా హెల్ప్ అవుతాడండి. ఐ నో. బట్ వన్ థింగ్ అండి, బీయింగ్ ఇన్ లవ్ ఈజ్ రియలీ ఎ గ్రేట్ ఫీలింగ్. అది మనసుతో అనుభవించాలి కానీ మాటలతో చెప్పలేం. వెల్ సెడ్ అండి. నాకు కూడా ప్రేమించి పెళ్లి చేసుకోవాలని ఉంది, కాకపోతే ఆ ఛాన్స్ లేదు. ఈ రోజే నా పెళ్లి. ఓ రియలీ? కంగ్రాట్స్. వెళ్ళా షాపింగ్ అయిపోయిందా? బాలు ప్యాంట్ తప్పకుండా కొనండి. టాక్ అయిపోతే ఫీల్ అవుతారు మళ్ళీ. బాలు ప్యాంటా? ఇంకా ఆపుతావా? ప్యాంట్ ఒక్కర్లా. అందరూ బ్లాక్ బ్లాక్ అని మనోడు కొంచెం బ్యాలెన్స్ మిస్ అయ్యాడు. అవును, మీరేంటి సాయంత్రం పెళ్లి పెట్టుకుని ఇలా గుళ్ళు చుట్టూ తిరుగుతున్నాను అనుకుంటున్నారా? నాకు బాబా అంటే చాలా ఇష్టం అండి. ఓ. అందుకే ఒకసారి ఇలా దర్శనం చేసుకుందాం. బాబాని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది. యా. మీది అరేంజ్ మ్యారేజా? కాదు, ఇన్స్టెంట్ మ్యారేజ్. అమ్మాయి ఫోటో చూపించారు, నాకు నచ్చింది. మిగతా విషయాలన్నీ పెద్దవాళ్ళు మాట్లాడుకున్నారు. నాకు ఎక్కువ రోజులు లీవ్ దొరకదు. నేను 2 days లో యూఎస్ వెళ్ళిపోవాలి. అందుకని ఈ రోజు రాత్రి 9:30కి నా పెళ్లి. యు ఆర్ వెరీ లక్కీ గా, యు నో. పెద్దగా ఎఫర్ట్ పెట్టకుండా పెళ్లి చేసుకుంటున్నారు మీరు. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటుంది? బ్యూటిఫుల్. అచ్చమైన తెలుగు అమ్మాయిలా ఉంటుంది. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే కొంచెం మీలాగే ఉంటుంది. వాల్ సైడ్ యా. ఒకసారి క్లియర్ గా చూడండి. ఈ అమ్మాయినేమో. ఏయ్, నువ్వు నోరు మీరా. నాకు కూడా కరెక్ట్ గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉంటాయండి. దూరం నుంచి నన్ను చూసి మైకల్ జాక్సన్ అనుకుని క్లోజ్ డిస్టెన్స్ లో చూసి దెబ్బ అయిపోతుంటారు అందరూని. మొదట్లో ఇది భగవంతుడు తప్పు అనుకునేవాడిని, కానీ ఆయన మాత్రం ఏం చేస్తారు చెప్పండి, ఇలా జనాలు తొప్పులు కింద పుట్టి వెళ్ళిపోతుంటే. అందుకే ఒక్కొక్కరిని ఒక షేప్ లో రిలీజ్ చేయలేక 7గురిని కలిపి ఒకేలా రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాడు. అలా రిలీజ్ అయిన ఓ బ్యాచ్ లో నేను మైకల్ జాక్సన్ నిజంగా ఒకేలా ఉంటాం అనేది ఇట్స్ ఆల్సో ఎ రియల్లీ గుడ్ ఫీలింగ్, యు నో. ఎనీవే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ అండి. ఉత్తి ఆల్ ది బెస్ట్ చెప్తే సరిపోదు, మీరు డెఫినెట్ గా నా పెళ్లికి రావాలి. కళ్యాణ మండపం ఫిక్స్ అయిన వెంటనే మీకు ఫోన్ చేస్తాను. మీ నంబర్ చెప్పండి. 9866 యా 326 186. ఓకే. పర్లేదు, మీరు కూడా పెళ్లికి రండి. అండ్ ఐ ట్రై పికింగ్ దట్ బాలు ప్యాంట్. 2 కొనుక్కోండి, ఒకటి సిరు పైన ఇంకోటి ఉంటది. ఫన్నీ గై. యు టు. ఏంట్రా చూస్తున్నావు? లవర్స్ ఏం మాట్లాడుకుంటున్నారో లైవ్ లో చూద్దామని. నువ్వు స్పాట్ లో మాయమవ్వలేదనుకో, నువ్వు చెప్పిన 7 బ్యాచ్ లో కూడా మిస్ అవుతారా? ఏది దుర్గమ్మా, ఏందిదే? నటరాజు ఏమైనా మన ఇంట్లో క్యాంప్ వేసినాడా? ఏందిదే? ఈ డాన్సులేంది, ఈ సాంగులేంది, ఈ పూలేంది? ఇంట్లో పూల, తోటలో పూల, నీ నెత్తి మీద పూల, పూలే
పువ్వులు కదా. నీ కొడుకే పెద్ద పుచ్చ పువ్వు అయిపోయాడు. అంతే కదా. ఆ కుర్రోడి మాయా. అవునా? మాయే ఆడు మీ ఇంటి చుట్టూ ఎట్టిన పూలు కనబడుతున్నాయి కానీ మీ చెవులు ఎట్టిన పూలు మీకు కనబడతలేదు మాయా. ఆ కుర్రాడు గులాబీ పువ్వులు అంటోడు. ఒక్క రెక్క దిగిందా నీకు బొక్క పడిపోద్ది. నన్ను ఎందుకు కొట్టాడు మాయా? నీకు ఒక్కళ్ళు చెప్తే అర్థం కాదు కదా. అత్త ఎందుకు కొట్టింది? నీకు ఇద్దరు చెప్పిన అర్థం కాదు కదా. మూడో వాళ్ళు ఎవరు? ఏయ్ సత్యభామ రాయిలా రాయిలా సచ్చా 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 చిన్నారి పొన్నారి కిట్టయ్యా నిన్ను ఎవరు కొట్టారయ్యా? సత్య నన్ను కొట్టింది బావోయ్. ఏంటి సూత్రం? మందు తాగుతావా? మా బావ తాగమన్నా తాగవా? రేయ్, అన్నయ్య ఎలా ఉంది పార్టీ? ఎక్కడ నీ గ్లాసు? తాగడంట. నువ్వు తాగమన్నా తాగడంట. అవునా? వద్దన్నయ్య అలవాట్లేదు. ఇంతకు ముందు నీకు అన్నయ్య ఉన్నాడా? లేడన్నయ్య. ఇప్పుడు ఉన్నాడు. అలవాటు కూడా అంతే. పోయి బావా. వీడు తాగలేదు బావా, నాటకాలు ఆడేస్తున్నాడు. అన్నయ్య వీడికి నేనంటే ఇష్టం లేదు అన్నయ్య. ఆ ఏసీపీలా బావా నా కళ్ళారా చూశాను బావా, అందులో పారిపోతాడు. చూపిస్తాను చూడు. బావా మందు ఏమైపోయింది బావా? నేను చెప్తాను. బాబు మాయలు పకీరు మందు ఏమైపోయిందమ్మా? పువ్వుకి దాహం వేసినట్టుంది, తాగేసింది. ఏమే తాగిచ్చావా? బాబు వెర్రి వెంగళప్ప మంద ఎక్కువైనట్టుంది, కక్కేసింది. కాసేపు ఉంటే రచ్చరచ్చ అయిపోయింది ఇక్కడ. కోట్లు ఇచ్చినా కొనుక్కోలేని ఆనందం. ఏడీడు ఇంకీడి పనేముంది? ఇదే లాస్ట్ ఛాన్స్, ఈసారి మిస్ అవ్వకూడదు. నాకు కదా ఏముంది, ఎవడో గాడిద గుద్దాడు కానీ. బావా 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 వాళ్ళిద్దరూ అక్కడ ఒకే టవల్ కప్పుకుని లోపల పండగ చేసుకుంటున్నారు బావా. ఏంటి నీ అబ్బాయి వినపడలేదా? రెండోది బాగా వినపడినట్టుంది బావా. నీకు దండం పెడతాను, ఇదే నాకు లాస్ట్ ఛాన్స్ బావా. ఇవి ఒక్కసారికి వచ్చి చూడు బావా. బావా ప్లీజ్ బావా ప్లీజ్ దండం పెడతాను బావా. భయవని తీసేయి, కొంచెం కిందకి జరుగు. ఎవరైనా చూస్తే బాగుండదు, వెళ్ళిపోతాను ప్లీజ్. ఇలాంటి ఏకాంతం మళ్ళీ మనకు దొరకదు. చెప్పు చెప్పు అన్నయ్య. ఎందుకు దొరకదు? అది మన చేతుల్లోనే ఉంది. అది దొరికినప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం సద్వినియోగం ఈ నగ తీసుకెళ్ళి వాడి జేబులో వేసేసాయి. దుష్టసురా వెళ్ళి. ఏం జరుగుతుంది ఇక్కడ? ఏముందండి, టైటానిక్ సినిమా తెలుగులో డబ్బింగ్ డైలాగ్ చెప్తున్నాం. ఏదో మేడం కాలక్షేపం. ఈయన హీరో, ఆమె హీరోయిన్, నేను విలను. మాణిక్ చంద్ మీ డైలాగు. నా నుంచి తప్పించుకోలేవురా. నేను నిన్ను వదలను. రామణ వెళదాం. నువ్వు రా చెప్తాను రా. కొట్టొద్దు బావా, ఒళ్ళంతా నొప్పులుగా ఉన్నాయి. ఇది పెద్ద సెట్, రూమ్ పక్కనే ఉంది కదా, ఓపెన్ చేసే. Let's go to the movie tonight. Yeah, perfect. So which movie? Hey, Bobji, hey, Bobji, hey, Bobji, hey, Bobji, hey, Bobji, hey, Bobji.
Amazing. It's incredible. Everybody speaks Spanish there. How is that? Oh my God, what is that? Oh, it's a real statue. It is. Wow. Have you seen this before, Oh, man? my sister is going to see. So real. Amazing. I think it's the first in Oh, here. You want to see my full figure? Come on, come on. Run, run, run. Come on. వాళ్ళందరూ సాక్ తినేహారు నీకేం కాలేదేటి ఇది కాకనే పీసే కొట్టేయండి. అది సత్య ఇదెలా ఉంది? నో యా ఇదెలా ఉంది? నో ఓకే. పిల్లలు ఓ జ్యువెలరీ బంగారం ఏమిటయ్యో ఇవాళ బట్టలు వేసుకున్నావే? ఉంటుందిలేండి, వేసుకుంటే ఏంటి వేసుకోపోతే ఏంటి. బాబా మీరు అలా కోపడకండి సార్. సార్ షాపులో ఇన్ని కాస్ట్లీ నగలు ఉన్నాయి కదా, ఎవడన్నా ఏదైనా కొట్టేస్తే పరిస్థితి ఏంటండి? ఏముంటుంది, మెటల్ డిటెక్టర్ కుయ్యి కుయ్యమని మోగుతుంది, తీసుకున్న వాడి వీపు మూత మోగుతుంది. అది అంతలా మోగుద్దండి? రేటును బట్టి రేంజ్ పెరుగుతుంది. ఐటమ్ బాగా కాస్ట్లీ అయితే ఏముంటుంది, కాస్ట్లీ కొట్టుడు కొడతారన్నమాట. వాళ్ళు కొట్టే కొట్టుడికి వీడు రాజస్థానీ ఒంటిలాగా అనుకుంటూ వెళ్తాడు అనమాట. సత్య దిస్ ఇస్ బ్యూటిఫుల్. నీకు బాగుంటుంది. ఓకే ఓకే ఓకే. ఇదెలా ఉంది? బాగుంది. బాగుంది. ప్యాకెట్ ప్లీజ్. ప్యాకింగ్ ఎందుకు? నీ మెళ్ళో నేను వేస్తాను. ప్యాక్ చేద్దాం కదా ఇక్కడ. నో ప్రాబ్లం నో ప్రాబ్లం. నీకు చాలా బాగుంది. అన్న నువ్వు కింద వెతుకు, నేను పైన వెతుకుతా. నువ్వు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా లేగా. ఇక్కడికి ఎలా వచ్చింది? మ్యాజిక్. మ్యాజిక్? నీకు మ్యాజిక్ కూడా తెలుసా? కమ్ ఆన్ లెట్స్ గో. వావ్. నీకు అసలు అర్థం మంచి జంట. నేను పెట్టాను మంట, నీకు మోగుద్ది గంట. సత్య రాజస్థాన్ లో బెల్లీ డాన్స్ ఫేమస్ అంట. ఈ నైట్ కి అక్కడ టెంట్స్ బుక్ చేశాను. లెట్స్ గో. ఇదేం పని చేయట్లేదు అనుకుంటండి. వేరే కుమ్ముడు కుమ్మేస్తారు, రాజస్థానీ ఒంట్లో కలకలకలకలు వెళ్ళిపోతారని చెప్పారు. బాబ్జీకి ఏమైంది? ఏం జరిగింది? ఏముంది, మనవాడేదో ముచ్చట పడ్డాడు. చలో 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 అపరాధి మే చలో. అరే చలో భయ్ బాబ్జీ అదే నాకు అర్థం కావట్లేదు బావా. ఈడు జేబులో అయితే నక్లెస్ నా జేబులోకి ఎలాగొచ్చింది? వీడిని ఏం చేద్దాం ఇప్పుడు? బుద్ధి తక్కువ నక్లెస్ జేబులో ఈమె నీ సువాసన ఎడారి భరించగలదామో కానీ నేను మాత్రం భరించలేనే. రాబందులు తిరుగుతున్నాయేంటండి? ఏముంది, గంటకో అరగంటకో మనిషి పోతాడనంగా అవి ఇలా చక్కర్లు కొడుతూ ఉంటాయి. గంట తర్వాత వస్తే ఏముంటుందో? మిగిలితే బోన్స్, లేకపోతే బోన్లెస్. ఏదో జోకులాపి దాహం మహిళవా. ఒంటెకు ఓ శక్తి ఉంది. 6 నెలల వరకు నీళ్లు కడుపులో దాచిపెట్టుకుంటుంది. దాన్ని అడగబోయ్ అదే ఇస్తుంది. ఏమే అన్ని నీళ్ళు ఒకదాని ఏం చేసుకుంటావు? నాకు గుక్కు నీళ్ళతో చచ్చిపోతావా? ఇయ్యా సొమ్ము ఒకడదే సోకొకడదే. ఒరే బాబ్జీ, ఊళ్ళో వాళ్ళంతా మీ మాయ పెద్ద మినిస్టరు. ఆడింటికి వెళ్తే నీకు ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చేస్తాడు అంటమే ఏంటి? నువ్వు వాళ్ళందరి మాటనేమో ఒప్పుకుంటే వెళ్ళిపోవడమే ఏంటి? అక్కడ ఈడెవడో కుర్రోడు తనెవరో అమ్మాయిని లవ్ చేస్తుంటే నీకు అనుమానం రావడమే ఏంటి? ఇలా ఎడారిలోకి వచ్చి కొట్టించుకోవడమే ఏంటి? ఈ ఒంట్లకి కనీసం గడ్డని ఎత్తున్నారా? నీకు అది కూడా ఇట్లేదు, అది కూడా ఇట్లేదు. ఏంటి బాబు, సాయం చేయమంటావా? ఏం సాయం అండి? పాపం నీకు నువ్వే కొట్టుకుంటున్నావు కదా, నేను చేద్దామని. దండి వచ్చి కొట్టి పెట్టండి దండి. ఏంటో ఈ ఆటోగ్రాఫ్లు ఫోటోగ్రాఫ్లు, ఈ ఫాలోయింగ్ చూస్తుంటే నాకేం అర్థం కావట్లేదు. మైండ్ బ్లోయింగ్. ఓకే సార్, మీ సినిమా చూసాను సార్. బాగుందా? బాగుంది సార్. బాగుంటుందంటే ఇంతకీ నన్ను పిలిచినోడేడయా? బాస్, గుండు బాస్. ఇంతకీ రజనీ హాసనడేయా? నేనే సార్. ఏరియాసం కోసం ఇలా ఇచ్చాను, గుర్తుపట్టలేదా? ఓ
యాక్షన్ రియాక్షన్ ఓవర్ యాక్షన్. నేను చూడటానికి వచ్చింది నీ టాలెంట్ మీ స్టూడెంట్స్ టాలెంట్ నే. రండి సార్. గో హెడ్. సార్ మీ సినిమా చూసాను సార్. ఫస్ట్ హాఫ్ అర్థం కాలేదు సార్. సెకండ్ హాఫ్ కూడా అర్థం అవుతుంది. నెక్స్ట్ సినిమా అదేంటి సార్? దట్ ఈస్ ది టేకింగ్ ఆఫ్ బ్రహ్మి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. టేక్ యువర్ సీట్ సార్. కంఫర్టబుల్ అయినా సార్. ఆ సౌండ్ ఓకేయా? గుడ్ ఈవినింగ్ సార్. ఈడేంట్రా ఎలా ఉన్నాడు? నా కొత్త స్కిట్ లో హీరో. స్కిట్ పేరేంటో తెలుసా? స్పైడర్ రెడ్డి. ఫ్యాక్షన్ లో ఫ్యాంటసీ మిక్స్ చేశాను. ఫ్లాష్ బ్యాక్ లో అతను ఫ్యాక్షనిస్ట్ సాలిడ్ కుట్టేసి ఇలా స్పైడర్ రెడ్డి అయిపోయాడు. పాపం చిన్నపిల్లలకి ఆ సినిమాలే ఉంచుదాంరా. నువ్వు వెళ్ళి సింపారా? ఆ సౌండ్ Actually, I'm a factionist. Why I became a Spider-Man, you know? తోడ కొట్టి చెబుతోండా సాలీడు సాక్షిగా. ఎస్, సాక్ సాక్ వెరీ గుడ్. చంపేస్తా. కావాలంటే స్టోరీ మీరు వాడేసుకోండి సార్. అయ్య బాబోయ్, కొంపతీసి దీన్ని కానీ హీరోయిన్ చేస్తాడా? అబ్బే, ఇది మేకప్ వేసి చేస్తుంది సార్. హీరోయిన్ మెటీరియల్ లో ఆ పక్కన ఉంది సార్. వరలక్ష్మణి, మీరు ఎలాగైనా అమ్మాయిని హీరోయిన్ చేయాలి. అబ్బో, ఇది 100 days ఫంక్షన్ లో హీరోయిన్ ఊపినట్టు ఊపుతుందిగా. కాన్ఫిడెన్స్ సార్. నీ మీద నాకు పోయిందిరా. నీకు చిన్న వేరియేషన్ ఇస్తాను, మళ్ళీ వచ్చేద్దాయి. ప్రపంచ స్టేజీ చరిత్రలోనే ఈ రజనీ హాసన్ అద్భుత సృష్టి, ఈ చీకట్లో వేట. ఈ స్కిట్ డైరెక్టర్ బ్రహ్మి గారికి అంకితం. ఎలా ఉంది సార్? ఏరియేషన్. ఈ చీకట్లో ఎలా ఉందని అడిగితే ఏం చెప్పంటావురా? ఏం కనపడిందని? కొత్తగా ఉంటుందని ఇలా ట్రై చేశాను సార్. ఎలాగైనా మీ పొజిషన్కి వచ్చేస్తారా? ఎక్కడ నీ బాయ్ ఫ్రెండ్? వస్తాడు. ఒక బండి సన్ లైట్, ఒక బండి మూన్ లైట్, కలిపితే వచ్చే కలరేగా నా వైట్. నా లవర్ ఈ రోజైనా ఒప్పుకుంటుందంటావా? డౌట్ లేదు, ఖచ్చితంగా ఒప్పుకోదా. ఎందుకని ఒప్పుకో సార్? నువ్వు చూస్తానికే లేడీస్ హ్యాండ్ బ్యాగులు కొట్టేసి వాళ్ళు ఉన్నావు. వ్యాలంటైన్స్ డే అన్న తర్వాత లవర్ కి ఇవ్వడానికి చాక్లెట్లు ఉండాలి, గిఫ్ట్ ఉండాలి, మినిమం ఈ మాత్రం కలర్ఫుల్ గా ఉండాలరా. ఎరుపైనా బులుగైనా నలుపైనా ఓవర్ గా ఉండాలరా. 100% ఫ్లవర్స్ ఉండాలి. అసలు పువ్వులు లేకుండా లవ్ ఏంట్రా? ఎల్రారా ఎల్రా. యువర్ ఫేస్ కట్ ఈస్ లుక్స్ లైక్ ఏ బూట్ కట్. తెల్లగా ఉంటే సరిపోదరా, తెలివితేటలు ఉండాలి. నాలా అతి తెలివితేటలు ఉన్న వాళ్ళకే పట్టలేదు. నీ వల్ల అది కానీ డ్రాప్ అయిపో నా ఫ్లో. హ్యాపీ వైలెన్స్ డే. ఓహో, ఇంగ్లీష్ వీకా? ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. ఏంటి ఇంట్లో ఎవరో ప్రియా అని వచ్చిందట? ర్యాంపో చెప్పాడు. కాంపిటీషనా? చాచా, నీకు కాంపిటీషనా? ఆ పువ్వులు నాయి. చూడమ్మా, ప్రకృతి మనందరిది. అంతేగాని పూలు నాయి, ఆ కొమ్మలు నాయి, ఆ చెట్లు నాయి, ఆ ఆకులు నాయి అనకు. వరస్ట్ గా ఉంటుంది. మానే. నేను అక్కడ ఎట్టుకొచ్చాను. అయితే అక్కడెందుకు? ఇక్కడ పని? పువ్వుల మీద నా పేరు ఉంటుంది, రాయించుకొచ్చాం. తప్పగా జరగవా? ఇదిగో. ఇదేనా? ఇదేంటిది ఇక్కడ ఎలా ఉంది? నేను కలిసిన ప్రతిసారి ఏదో ఒకటి జరుగుతుంది. ఒకసారి ఫైట్, ఒకసారి బాంబ్. టెన్షన్ గా ఉంది. నువ్వేం వరి అవ్వకు, ఇక నుంచి నో టెన్షన్. క్రాంతి, అయ్యో, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. థ్యాంక్స్. పొద్దున బెడ్ మీద నీ పక్కన పడుకున్నప్పుడే చెప్పుండాల్సింది. కానీ అప్పుడు నా దగ్గర ఫ్లవర్స్ లేవు. ఆ తర్వాత నువ్వు లేవు. తను వరలక్ష్మణి. హలో. హలో. కమ్, ఐ వాంట్ టు టాక్ టు యు. బెడ్ మీద అంట. చూసే వరలక్ష్మి,
నేను తెచ్చిన పూలు ఆడ తీసుకున్నాడు, నువ్వు ఇచ్చిన పూలు అది తీసుకుంది. అందుకే మళ్ళీ మనం చూసుకోవాలి. బయట వాళ్ళు ఎంటర్ అయితే ఇలాగే ఉంటది. ఆడి కౌబాయ్ అయితే నేను లోబైనా హే. I want to see Hyderabad. I want to go to Golconda, Charminar and all the other places. Am I that boring? నేను bore కొడుతున్నానా? నువ్వు కాదు, కంటిన్యూ. నువ్వు బోర్ అంటే ఈ ఫ్లవర్స్ మాత్రమే. బీ ఫాస్ట్ అయితే బీ కూల్ అయితే. దిస్ ఇస్ చలపతి, ప్రొపరేటర్ ఆఫ్ దిస్ మ్యారేజ్ బ్యూరో. ఇక్కడ వేలుముద్ర ఏంటి? ఎంటెక్ చదివిన కంప్యూటర్ ప్రొఫెషనల్ ని నెలకు 50,000 సంపాదించే మొగాన్ని వేలి ముద్ర వేయడమా? నో, నా వల్ల కాదు. ఎంటెక్ చదివి వేలుముద్ర వేయడం రాదా? ఇట్స్ వెరీ పిటీ. ఇరిటేట్ చేస్తున్నా. బిజినెస్ చేస్తున్నా. హే, ఇదేంటి నా బయట దీంట్లోకి ఎలా వచ్చింది? దిస్ ఇస్ హైటెక్ మ్యారేజ్ బ్యూరో బుజ్జి. అదేంటి మా కంప్యూటర్ మీ ఏజ్ తప్పని చెప్తాంది. హైట్ వల్ల 18 కనబడతాను కానీ నాకు 28 అండి. ఏది ఒకసారి వంగి పట్టుకోండి. ఏం వంగాలి, ఏం పట్టుకోవాలి? కిందకు వంగి కాళ్ళు పట్టుకోండి. పట్టుకుంటే 28. పట్టుకోలేకపోతే 38. పట్టేసుకున్నా. మీరు పట్టుకున్నది నా కాళ్ళండి. నా కంప్యూటర్ ఎప్పుడు తప్పు చెప్పదు. అంటే నాకు తెలిసి మీ బాడీ కంటే మీ ఏజ్ 10 years ఎక్కువ. అంటే యు ఆర్ జస్ట్ 38. చాలా అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు. నేను అడ్వాన్స్ తప్ప అడ్వాంటేజ్ తీసుకోనండి. ఓకే హరియప్, అమ్మాయిలు చూపెట్టండి. చూపిస్తాను కానీ మీరు కట్నం ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నా సోషల్ స్టేటస్ కు 50 లక్షల కంటే పైసా తక్కువైనా ఒప్పుకోను. అయితే మీరు కొన్ని టెస్ట్లు అటెండ్ అవ్వాలి. రిటర్న్ టెస్టా, ఓరల్ టెస్టా? మెడికల్ టెస్ట్. హెచ్ఐవి టెస్ట్ చేయించుకున్నాను. ఐ హావ్ నో ఎయిడ్స్, యు నో. అది కాదండి, మేము కొన్ని ఇంటెన్సివ్ మెడికల్ టెస్టులు చేస్తాం. చేసి మీ రేట్ ఎంతో మేము డిసైడ్ చేస్తాం. ఐ యామ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్, యు నో. ఆ మొక్క మేము చెప్పాలి. ఓకే కమ్ ఆన్, టెస్ట్లు చేసుకో. ఇది మీ టోకెన్ నెంబర్. ఇది మీరు తీసుకుని ఓ 2 రోజుల తర్వాత మా మ్యారేజ్ బ్యూరోకి ఫోన్ చేస్తే మీరు ఏ రోజు రావాలో చెప్తారు. అప్పుడు వచ్చి టెస్టులు చేయించుకోండి. మరి అమ్మాయి టెస్టులు పూర్తయ్యాక మీ రేట్ డిసైడ్ అయ్యాక అప్పుడు చూపిస్తాం. ఒక్క సెకండ్ వేస్ట్ అయితే గంట సేపు బాధపడతా. అలాంటిది నన్ను గంట సేపు నిలబెట్టించి చేతిలో టోకెన్ పెడతావా? చూడండి, మా బ్యూరో మన్నిక్కి నాణ్యతకి పేరెన్నిక్ అన్నది. కొనుక్కునే అమ్మాయికి సరైన సరుకు చూపించకపోతే మా బ్యూరోకి చెడ్డ పేరు వస్తుంది. ఓకే సార్, మేడం గారు వచ్చారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు. అయ్యి బాబు, మేడం గారు వచ్చారా? అంత నెమ్మదిగా చెప్తావేంట్రా? ఇంకెలా చెప్పాలి సార్? అరిసి చెప్పాలి లేదా కొట్టి చెప్పాలి. మీరు టెస్టులు చేయించుకోవడానికి రెడీగా ఉన్నారా? చేయడానికి మీరు రెడీగా ఉన్నారా? We are always ready. I am also always ready. Come on, let's go ya. Let's go. అరే కూల్ మ్యాన్. I am very hot man. ఆనండి, మీ పళ్ళు గట్టివని మీ నమ్మకమా? చిన్నప్పుడు అమ్మ అన్నం పెట్టడం లేట్ చేస్తే కాపురు పెట్టడం కరకరా నవ్వులు మింగేవాడిని. ఓ గుడ్. ఏది ఈ ఆక్రోట్ ఫ్రూట్ కొరకండి. ఎన్ని వచ్చినాయండి? 2. 32 వచ్చేయాలే. ఓకే. ఇతని గుండె కుంటుతూ కొట్టుకుంటుంది. బ్లడ్ లో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంది. 40 సంవత్సరాల లోపే హార్ట్ అటాక్ రావచ్చు. సార్ రిపోర్ట్. దీంట్లో ఏమన్నదండి, మంచిగా ఉంటుంది. ఇతనికి ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉన్నాయి. త్వరలో షుగర్ కూడా రావచ్చు. ఇది మ్యారేజ్ బ్యూరోనా డయాగ్నోస్టిక్ సెంటరా? నాకు అర్జెంట్ గా అమ్మాయిని చూపించండి. కోపడకండి సార్, కొంచెం కోఆపరేట్ చేయండి. ఇప్పటిదాకా ఏం చేస్తున్నామండి సార్? అన్ని టెస్టులు అయిపోయినాయి సార్, ఇంకా అమ్మాయిని చూడటమే మిగిలింది. అర్జెంట్ చూద్దాం పదండి సార్. అంటే ఇలా కాదు సార్, మరి బట్టలు లేకుండా. బట్టలు ఉండకూడదా? ముందు శోభనం తర్వాత పెళ్ళా? యూ సిల్లీ గాయ్. మీకు ఎలాంటి అమ్మాయి కావాలండి? 36, 26, 38 మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలి. మంచి షేప్ లో ఉన్న అమ్మాయి కావాలంటే మీ షేపులు కూడా అలా చూపించాలి కదా. కరెక్ట్ అండి. యు నో మంది ఎక్సర్సైజ్ బాడీ. ఎవ్రీబడీ నోస్ దట్. ఓకే లెట్స్ మూవ్ సార్. Yeah, move, yeah. సార్ పదండి సార్. Come on, నా yeah. బాడీ నుంచి పడిపోవాల్సింది ఎవరు సార్? ఎనీవే కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్స్ అండి. మా కంప్యూటర్ మీ రేట్ ని 5 లక్షలుగా నిర్ణయించింది. నేను 50 lakhs ఎక్స్పెక్ట్ చేశానండి. మీరు ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పు లేదండి, కానీ మీలో చాలా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. మీ కళ్ళు బాలేదు, పళ్ళు బాలేదు, బాడీ బాలేదు, బ్లడ్ బాలేదు. ఇది నా పర్సనల్ అభిప్రాయం కాదండి. మా కంప్యూటర్ మీ గురించి పూర్తిగా స్టడీ చేసి నిర్ణయించిన రేట్ అండి. మీకు ఇష్టం లేకపోతే ఇప్పుడే డ్రాప్ అయిపోవచ్చు, వెళ్ళిపోండి. పర్లేదండి, తొందరగా కానీ మరి రండి. నేను అమ్మో హ్యాండా? ఇదేంటి సార్ పెళ్లి కొడుకుల ఎగ్జిబిషన్ లా ఉంది? మీరు అన్నది కరెక్టే, ఇది ఎగ్జిబిషనే. ఆ
అమ్మాయినా ఏంటిది షుగరు బీపీ ఏంటంటే ఇది? ఎంటెక్ చదివాను, అమెరికాలో జాబ్ చేస్తున్నాను. నాకు కొన్ని ఆశలు ఉంటాయి, నాకు మనసు ఉంటుంది. నాకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకునే హక్కు నాకు లేదా? సంతలో పశువులాగా, చందన ప్రదర్శనలో చీరలాగా మెడలో ఒక ట్యాగ్ వేసి నన్ను నమ్మేస్తారా? తప్పదండి. దశాబ్దాలుగా దేశంలో ఆడపిల్లల్ని పురుట్లోనే చంపేస్తున్నాం. అందుకే 100 మంది మగవాళ్ళకి 50 మంది ఆడవాళ్ళు మాత్రమే ఉన్నారు. సో మనకి చాయిస్ లేదు. వీళ్ళల్లో ఎవరికైనా మీరు నచ్చితే అది మీ అదృష్టం, లేదంటే మీరు జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాల్సిందే. నేను నచ్చకపోవడం ఏంటంటే పడిపోతుంది చూడండి. ఇప్పుడు మీరు మీరు బాత్రూమ్కి ఏమైనా వెళ్ళొస్తారా? ఎందుకండి? ఒక్కసారి పెళ్లి చూపులు స్టార్ట్ అయ్యాక గంట అయినా పట్టచ్చు, 10 గంటలైనా పట్టచ్చు. అవసరం లేదు. అయితే ఎక్కండి. 2 days అయినా అలాగే ఉంటా. కాస్త రేట్ ఎక్కువైనా ఈ ఐటమ్ చాలా బాగుంది. ఏం బాగుంది? చప్పిడి ముక్కు, సన్నాసి మొహం. కొత్త ఐటమ్ వచ్చింది, వాడిని చూద్దాం పదండి. ఏయ్ చూడవే, రేట్ 5 lakhs, సాలరీ 50,000, మాదాపూర్ లో ఫ్లాట్, పైగా అమెరికాలో జాబ్. ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయో. ఏయ్ ముందు మైనస్ చూడవే. ఏయ్ చూడు, బీపీ ఎక్కువే, హార్ట్ అటాక్ రావచ్చు, షుగర్, కిడ్నీలో స్టోన్స్, బాడీ ఫిట్నెస్ అస్సలే లేదు. 1 lakh అయితే ఓకే. ఇంత రేటు పెట్టి కొన్నాక ఏమన్నా అయితే గ్యారంటీ ఉందా సార్? 5 years వారంటీ ఉందండి. ఈ లోపు బాడీలో తేడా వచ్చినా, బ్రెయిన్ లో తేడా వచ్చినా రిపేర్ చేస్తాం. కట్టుకున్న వెంటనే పుట్టుకుమంటే గ్యారంటీ ఏమైనా ఉందా? అప్పుడు మీకు 2 ఫెసిలిటీస్ ఉన్నాయండి. ఒకటి మగుడిని రీప్లేస్ చేస్తాం, ఇష్టం లేకపోతే ఇన్సూరెన్స్ కవర్ చేస్తాం. సరే ఒకసారి ట్రైల్ ఇచ్చా. 2-3 సార్లు ట్రై చేయండి. ఎలా ఉంది? నాకు మ్యాచ్ అవుతుందా? ఛీ, అస్సలు బాలేదు. ఇంకో ఐటమ్ ట్రై చేద్దాం పదండి. ఎక్కండి. సారీ సార్, గుద్ది సార్. పర్లేదండి, గుద్దింది బాడీతోనే కదా, లారీతో కాదు కదా. సార్ మీ చొక్కా ఏంటంటే సగమే ఉంది, మిగతా సగం ఏది? మిగతా సగం లోపల ఉందండి, ఎందుకంటే ఇన్సర్ట్ చేశాను కదా. అంటే లాగులోకి చొక్కా వేసారా? నేను లాగులోకి చొక్కా వేయలేదే, ఆ లాగులోకి చొక్కా వేయలేదే, ఈ లాగులోకి చొక్కా వేయలేదే. మీ రైట్ ఏంటండి? అంటే కొంచెం డిగ్నిఫైడ్ గా ఉంటుందని. ఏంటంటే ఎక్కడి నుంచో వచ్చిన ఎస్టీడీ కాల్ గాడివి నువ్వు డిగ్నిఫైడ్ గా ఉండాలా? మేము రాజమండ్రి లోకల్ కాల్స్ గాళ్ళం ఎదవల్లా ఉండాలా? ఎవడో మన ఎదవలు అంటాడు. ఏమంటే దిస్ కైండ్ ఆఫ్ ఎదవ పోరంబోక్ లాంటి వర్డ్స్ నేను ఎప్పుడు వాడినండి. పోరంబోకులని కూడా అంటాడు రా. ఇంకా సేపు ఉంటే అమ్మ అక్క ఆలని కూడా అంటాడు రా. నేను లేడీస్ ఎప్పుడు తిట్టనండి. మిమ్మల్ని లేడీస్ అంటాడు. ఎవరు వాళ్ళు? నిన్నెందుకు కొట్టడానికి వచ్చారు? ఇన్సర్ట్ చేశానని. ఇన్షర్ట్ చేసేవా? ఏమన్నా ఇన్సర్ట్ తీసేయండి, బయటకు వెళ్తే కొడుతున్నారు. ఇందాక నువ్వే కదరా చేసుకోమన్నావు, ఇంతలో ఏమైంది? రాజమండ్రిలో ఇన్సర్ట్ చేస్తే కొడేస్తున్నాను నాన్న. అసలు ఏమైందిరా? అయిపోయిన ఎన్నికలకు ఇప్పుడు ప్రచారం దేనికి? మనం తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని చెప్పు. ఎక్కడ పెద్ద మనిషి? సామాన్య జాగ్రత్త స్టేషన్ లో దొంగలు ఉంటారు. షుగర్ సుబ్రాజ్ గారి ఇంటికి వచ్చింది తమరే కదండి? అవును. తమ పేరు? బీపీ బ్రహ్మం. ఆయనకి షుగర్, మీకు బీపీ. నాకేం బీపీ లేదు, నా పేరు బి పరబ్రహ్మం. మీరెవరు? నేను మీ నాన్నరా. కళ్ళజోడు ఎఫెక్ట్. మీరు తూగో పాగో జిల్లాలో షుగర్ సుబ్రాజ్ గారు అంటే తెలియని ఎవరున్నారు? ఆ మాటకొస్తే పెంట ఏంటి తెలియని ఎవరున్నారు? పెంటయ్యా? సుగంధాల పెంట అండి. ఇంటి పేరుకి ఒంటి పేరుకి అస్సలు మ్యాచ్ అవ్వలేదు. ఎవడాడు? మనమేనండి. రాజుగారు మీకేమైనా చుట్టం అవుతారా? 5 ఏళ్ళ నుంచి ఆయన ఓనర్గా ఉన్నారండి. లగేజ్ అట్రా. ఒరే బాచి రారా, నీతో మాట్లాడాలి. చాలా ఇంపార్టెంట్ విషయం, అర్జెంట్గా మాట్లాడరా. ఒరే అమ్మాయి ముత్యాల ముగ్గులో సంగీత కాదురా, రామ్ గోపాల్ వర్మ రంగీలా. తనకి పెళ్లి ఇష్టం లేదురా. శ్రీరామా? నా ముందు సిగరెట్ కాల్చిందిరా. రామ రామ. అంత ముందు మందు కూడా కొట్టిందంట. అయ్యో రామా. ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడంటరా. చూడరా ఆడరాంబోలాగా ఎలా వచ్చేస్తుందో. ప్రసాదం తీసుకోండి. ఏంటి మీ అమ్మాయి నాకు నచ్చలేదని చెప్పడానికి ఎన్ని రోజులు కావాలన్నా నీకు? మొహంలో పెట్టుకు, మా వాళ్ళు చూస్తే నేనేదో నిన్ను బెదిరిస్తున్నా అనుకుంటారు. కొంచెం నవ్వు. ఏంట్రా, సైడ్ క్యారెక్టర్ కి కూడా సెపరేట్ గా చెప్పాలా?
నవ్వు. నువ్వు చంద్రమండలం మీద కూడా తూగు జిల్లా పెట్టేటట్టున్నావే. బాగా ఆ. జంట ఎంత చూడముచ్చటకుందండి. నాకైతే బాబు గారు గుళ్ళో ఉండాల్సిన సీతారాములు బయటకు వచ్చి సివిల్లో చాటింగ్ చేసుకుంటున్నట్టుగా ఉంది. నేను చెప్పినట్టు చేయలేదనుకో, ఈ పులిహారలో పురుగుల మందు పెట్టి చంపేస్తా. అర్థమైందా? సూపర్. చందన చీర కట్టిన చంద్రముఖిలా ఉంది. నా పరిస్థితి ఏంట్రా? సోడకాయలు గోలికాయలాగైపోయింది. మామూలు స్టేట్ అండి, ఇంత పెద్ద లిస్ట్ ఉంది. ఫోనండి. ఎక్కడి నుంచిరా? ఫోన్లోంచే. అబ్బా, తూగో నుంచో పాగో నుంచో అనుకున్నావులే. హలో, అవతల ఎవరండి? నేను మర్యాద రామని ఆకాశ రామని మాట్లాడుతున్నానయ్యా. రామన్న గారా, మీరు ఎవరో ఆర్మల్ తిరగలేదండి. మా అమ్మాయి పెళ్లి శుభలాగా పంపుతాను విత్ స్వీట్ ప్యాకెట్. మీరు తప్పకుండా రావాలి. మీ గుండెల మీద కుంపటిలా ఉందని మీ కూతుర్ని ఎవడికో కట్టబెట్టి వాడు కాళ్ళు కడిగి మీ చేతులు కడిగేసుకుందాం అనుకుంటున్నారా? ఆహా, మీరేం మాట్లాడతారో నాకు అర్థం కావట్లేదండి. మీ కాబోయేలుడు అమెరికాలో ఏం చేస్తుంటాడో తెలుసా? బట్టల కొట్టు. అయ్యో, బట్టలు కొట్టు కాదండి, బొటీకు. అబ్బాయి అమెరికాలో అరబ్ షేక్ లా ఎప్పుడు 60 మంది అమ్మాయిలు వేసుకు తిరుగుతుంటాడు. ఆల్రెడీ చాలా అందంగా ఉంటాడు కదండి, అందుకే అమ్మాయిలంతా అదే పనిగా పడిపోతుంటారు ఆడికి. బావగారు, మీకెవరైనా శత్రువులు ఉన్నారేటండి? ధర్మరాజు లాంటి వాడిని నాకెవరు ఉంటారండి శత్రువులు? అసలు ఆ మాటకొస్తే మా ఫ్రెండ్స్ నన్ను అన్నా హజారే అని కూడా అంటుంటారు. వీడేవిడండి కొడుకు బాబు గురించి చాలా చెడ్డగా మాట్లాడుతున్నాడు. చెడ్డగా మాట్లాడుతున్నాడా? ఏది? స్పీకర్ అని చెప్తానేనండి. ఇక వాడి తల్లి టీవీ సీరియల్లో ఉండే లేడీ విలన్ టైపు. కరెక్టే. రేపు పెళ్ళయ్యాక నీ కూతురికి గృహహింస తప్పదయ్యా. ఇదబద్ధం. అసలు తల్లి కొడుకుల కంటే పెద్ద విలన్ నా బీపీ బ్రహ్మ. ఆడో పెద్ద ప్లేబాయ్. పెన్సిల్ అక్షరాలు చెరిపేసే ఎరేజర్ల అమ్మాయిల జీవితాలు చెరిపేస్తాడు వాడు. వాడి ఖమాని ఖమాలే గాని పులి స్టాపులు లేవు. మీ అమ్మాయి ఆ ఇంట్లో అడుగు పెడితే మీ కంట్లో రక్త కన్నీరే. నా మాట మీరు ఇంకో సంబంధం చూసుకోవడం బెటర్. ఆల్మోస్ట్ పెళ్లి చెడిపోయినట్టారా? మా అమ్మాయి, వీళ్ళమ్మ, మా అమ్మ. ముచ్చటైన కుటుంబం. అమ్మాయి తలదించుకునే విధానం చూస్తుంటే మన వంశాన్ని తలెత్తుకునేలా చేసేలా లేదు? కొంచెం ఎక్కువైంది. ఆ? అమ్మాయిని ఏమన్నా అడగాలంటే అడగండి. రైట్. ఏం చదివావమ్మా? స్వాతి జ్యోతి లాంటి వీక్లీలన్నీ. ఆ వంట వార్పు ఏమైనా? వేడి నీళ్ళు బాగా కాస్తుంది, పెరుగు బ్రహ్మాండంగా చేస్తుంది. మా ఇంజనీలు కూడా తయారు చేస్తారనుకుంటా. సీరియల్ టైం కదండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. సీరియల్ ఫ్యామిలీరా? పవర్ కట్ టైంలో పెళ్లి చూపులు పెట్టమని పంతులు గారిని కాలా వేళ పడ్డాను. మంచి ముహూర్తం అని ఈ ఎనప రేకుల టైంలో ఇరికించాడు. ఈ హత్యకి నాకు ఎలాంటి సంబంధం లేదు. నాకు లేదు. ఈ హత్య కారణం మీకు తెలుసు. నాకు తెలీదు. మీకు తెలుసన్న విషయం నాకు తెలుసు. ఆ అమ్మాయిని ఇంకేమైనా? అబ్బాయి నచ్చా లేదో చెప్తే. నచ్చాడు నచ్చాడు అంటూ అమెరికా అల్లుడి కన్నుల్లో విషయం పెట్టి అత్తే హత్య చేయించడం ఎంతవరకు కరెక్ట్ అమ్మా? అత్తే హత్య చేయించిందని ఎందుకు అనుకుంటున్నావు? ఆస్తి కోసం అక్కే హత్య చేయించుంటుంది. చూస్తూ ఉండు, నీకే అర్థమవుతుంది. ఏమిటి చూసేది? నేను 2222 ఎపిసోడ్లు చూశాను. నా అంచనా ప్రకారం ఆ అమెరికా అల్లుడిది హత్య కాదు, ఆత్మహత్యే. కాదు, అత్తే హత్య చేయించింది. కాదు, అక్కే. నేను నిన్ను కన్నదాన్ని, నువ్వు నాకే చెప్తావా? నేను నీ మొగునే కన్నదాన్ని, అది ఆత్మహత్యే. ఈ సీరియల్ అయిపోయేసరికి నేను బతుకున్నా లేకపోయినా అది ఆత్మహత్య అని అప్పుడు తెలుస్తుందే మీకు. ఏంటే తెలిసేది వంకాయ్? నీకు మహా తెలుసులే బీరకాయ. అమ్మ నువ్వు ఊరుకోవే. నువ్వు ఊరుకోరా పిల్లవదవా. మా నాన్నే పిల్లవదవంటవే ముసలి. అంటానే అంతా నీ వల్లనే. నా మెడకాయ ఓహో, వినలు కదా. పదండి.
అట్మాస్ఫియర్ చూస్తుంటే నాయర్గడి ఇల్లు అని అనిపిస్తుంది. అడిగి చూద్దాం. చేట నాన్ బాచి గోచి కాదురా నీ అయ్యా. నాయర్ కొంప ఇదేనా? ఇక్కడ నీ లాంగ్వేజ్ వర్కౌట్ అవట్లేదురా. నా బాడీ లాంగ్వేజ్ ట్రై చేస్తా. మేము నాయర్గాడి ఫ్రెండ్స్ హైదరాబాద్ నుంచి మ్యారేజ్ వచ్చాం. అది హౌస్ ఇదేనా? നിങ്ങൾ നായരുടെ കൂട്ടുകാരാ? చూసా వర్కౌట్ అయిపోయింది. మీసాలు కూడా క్యాచ్ యా ഡോ നായരുടെ കൂട്ടുകാരാ വന്ന് കൊട്ടാ. ఈ డబ్బులు సెటప్ ఏంట్రా? ఈ ఏనుగులు ఎక్కడ వెంటరా బాబు? మన నాయర్గడ్ హాస్పిటల్ చూస్తుంటే మన హాస్పిటల్లో జాయిన్ చేసేలా ఉన్నాడు. ഇത് ഞങ്ങളുടെ കേരളത്തിന്റെ പ്രത്യേക ആചാരാ. అంటే వీళ్ళ ఆచారం ఏంట్రా? വരൂ വരൂ. రైల్వే స్టేషన్ నుంచి ఏనుగులు ఎక్కుంటే నాయర్గడ్ పెళ్ళయ్యాక వచ్చేవాళ్ళం. വാ വാ വാ. കുട്ടാ ഹൈദരാബാദിൽ നിന്ന് കുട്ടന്റെ കൂട്ടുകാർ വന്നിരിക്കണു. నాయరు వచ్చారా? ഹേയ് మామా ఎన్నాళ్ళ ఇంత చూసి. ఏ బాచి ఎలా ఉన్నారా? నీకే పెళ్ళి అయిపోతుంది. అచ్చా ఇవి రెండుగురు హైదరాబాద్ లో కాలేజీలో ఫ్రెండ్స్. నమస్తే అండి. సార్ మేము వెళ్తాం సార్. యు క్యారీ. ఛాయ ఛాయ പുഞ്ചിരി തഞ്ചിക്കൊഞ്ചിക്കോ മുന്തിരി മുത്തൊളി ചിന്തിക്കോ മഞ്ചണി വർണ്ണ ചുന്ദരി വാവേ തങ്കുന്നക്ക തകതിമിയാടും തങ്കനിലാവേ പുഞ്ചിരി ఛాయ నో థాంక్స్. ఛాయ అయిపోయి ఇలా ఉండేది. నువ్వు కేరళ గరం ఛాయ, నేను హైదరాబాద్ మటన్ పాయ. మన ఇద్దరం కలిస్తే హాయా హాయా హాయ్ బాబాయ్. రేయ్, ఇది కేరళ. తేడా వస్తే ఎక్కించిన ఏనుగులతో తొక్కిచ్చా. గోపాత్ర వటపత్రం మీద శ్రీకృష్ణుడిలాగా ఎంత అందంగా ఉన్నాడు. ముద్దుగా ఉన్నాడో ముద్దుగా ఉంటాడో తర్వాత తెలుస్తుంది నీకు. గోపాత్ర ఓంరాజా అని నా ఫ్రెండ్ నిన్ను చూసుకోవడానికి ఇవాళే వచ్చాడు. నమస్కారం ఓంరాజా. అబ్బా ఏం వినయం, ఏం మర్యాద. నువ్వు నాకు బాగా నచ్చేసావు ఓంరాజా. నన్ను చూస్తాను నీకేమనిపిస్తుంది? ఎత్తుకుని పాలిచ్చాలనిపిస్తుంది కదా? అబ్బా నిజమేనండి. నిజంగా మీ దగ్గర ఇలాంటి ఉద్యోగం దొరకటం నా అదృష్టం. అయితే పదా, మన సినిమా మొదలయ్యే టైం అయింది. మళ్ళీ ఫస్ట్ సీన్ మిస్ అయిపోతాం. అదేంటి సినిమాకి వెళ్ళటం ఏంటి? సినిమా చూపించే ముందు స్టోరీ చెప్పరా మాదా. ఏంటది? గోపాత్ర ఆడుకుంటున్నాడు. ఆడుకోవటం ఏంటి సార్? వాడు ప్రాణాలు తీసేస్తుంటే. గోపాత్ర ఎదుటి వాళ్ళ ప్రాణాలతోటే ఆడుకుంటాడు. ఓంరాజా దా 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 దా. ఇదేం దుర్మార్గం సార్? అక్కడేమో స్వాతిముత్యంలా కనపడ్డారు, ఇప్పుడు ఇక్కడ అపరిచితుల్లా కనపడుతున్నారేంటి సార్? నా ఇసరూపం ఇదే. ఈ రోజుతో రిటైర్ అయిపోతున్నాడు. రేపు నుంచి నువ్వే నాకు దిక్కు బంగారం. ఎవరు? నేనా? అవురే ట్రైల్ వేసుకోండి. జస్ట్ ట్రైల్ పార్టే. రేపొద్దు నీకు ఫుల్ ఫిల్మ్ చూపిస్తానే విత్ డిటిఎస్ ఎఫెక్ట్. సాంగులు చాలా బాగా వచ్చినాయి. డైరేసుకెళ్ళి డాన్స్ చేయలేవు సార్. మంగళం మేంచి పెనం మీద పడ్డట్టు ఈ కర్మేంటి సార్? నాకు ఈ ఉద్యోగం దేవుడు మీకు దండం పెడతాను. ఎక్కడికి వెళ్తావు? ఏమండి, ఇంటి వెనకాల 5 సమాధులు ఉన్నాయి. ఇప్పుడు సమాధులు కూడా ఉంది సార్. ఎందుకంటే ఈ ఉద్యోగం చేయను వెళ్ళిపోతాను అన్న వాళ్ళ సమాధులు అయ్యి అక్కడ జాయిన్ అవుతావా? అరే శాడిస్ట్ విధవా, పుస్తకాలు చదివి ఎలా కొట్టాలో చెప్తావురా? రే నువ్వు అయిపోయావురా. అదేంటి కరెంట్ పోయింది? ఓంరాజా, ఒరే ఓంరాజా, ఇలా రారా. చీకట్లో చెత్తకొట్టేయాలనుందిరా. వస్తున్నాను రా. నీ జఫడా అఫడా వద్దురా. ఓంరాజా చెత్తకొట్టేస్తాను. ఎవరది? ఎవడరా చిన్నబాబు గారి మీద చేయి చేసుకుంది? చెయ్యండి. కాలు కూడా చేసుకున్నాడు. నొప్పి వచ్చేస్తుంది ఇక్కడ. కాల్ చేసుకున్నారా? ఒరే జీతం ఇచ్చే దేవుడి మీద కాల్ చేసుకుంటారా? మీ కళ్ళు పోతాయిరా. నువ్వా కాదు. నువ్వా? నేను కాదు. మీరు కానప్పుడు నేను కాదు. కరెంట్ పోయినప్పుడు కొట్టాడంటే ఆడవడం మనోడు అయి ఉంటాడు. ఇది తెలిసిన వాళ్ళ పని కాదు, నువ్వు కొట్టిన వాళ్ళ పని. నేను చాలా మందిని కొట్టాను. వాళ్ళందరూ వచ్చి కొడితే నేను ఇప్పుడు బతుకుంటానా? పైకి పోతావు. మీరేం టెన్షన్ పడకండి చిన్నబాబు గారు. మిమ్మల్ని కొట్టినోడిని నేను పట్టుకుంటా. ఎప్పుడు? మళ్ళీ వాడొచ్చి కొట్టినప్పుడు. అంటే మళ్ళీ నాకు దెబ్బలు తప్ప ఆయన పట్టుకోవాలంటే తప్పదు కదా సార్. చంపేశాడు బాబోయ్. ఏమైంది గోపాత్ర? ఎవడెలా కొట్టాడు? బాడీలో ఉన్న బ్లాక్ అంతా ఇలా బయటకు వచ్చేసింది. నేను కొట్టిన దెబ్బలకి మెంటల్ ఎక్కువ ఉంటుంది. మీరంతా ఒకసారి లైన్ లో నుంచోండి. ఎందుకు గోపాత్ర? నన్ను ఎవడైతే కొట్టాడో
ఆడిని పట్టుకోవడానికి మంచి స్కీమ్ వేసా. మళ్ళీ వాడితో నువ్వు కుమ్మించుకుంటావా? కాదు నాయనా, ఆ. నేను ఒంటికి బ్లాక్ కలర్ ఎందుకు వేసుకున్నాను అనుకుంటున్నావు? నన్ను కొట్టిన వాడి చేతికి ఆ కలర్ అంటుకుని ఉంటది. అదే నా స్కీము. ఇప్పుడు నేను మీలో ఆడెవడో కనిపెట్టి ఆడి బాడీలోంచి కూడా బ్లాక్ బయటకు వచ్చేలాగా కుమ్మేస్తాను అనమాట. ఆహా, ఏం ప్లాను? రేయ్, లైన్, 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 లైన్ ఉండు. ఓం రాజా రా. నేను ఎందుకు రా వెళ్ళి లైన్లో నుంచానన్నా. నన్ను కూడా అనుమానిస్తున్నావా? నేను నీకు తండ్రి లాంటి వాడిని బాబు. బిడ్డ లాంటి వాడిని నేను నిన్ను తన్నట్లా లాజిక్ లైన్లో నుంచా. నిలబడాల్సిందేనా? నిలబడు ఓం రాజా, నీవు నిర్దోషి, నీకు భయం ఏంటి? అలాగే నిలబడు. నువ్వు తిరుగా తిరుగుతా. చేతులు ఎత్తండి. నువ్వు చూసుకో. ఏది ఏది ఇది ఎక్కడంతా తుడిసి చేసుకున్నాడా? నాన్న ఓం రాజా. ఏంటి తండ్రి? దొరికేవురా. ఇన్నాళ్ళ నుంచి నాతో దొంగ పోలీస్ ఆటాడేది నువ్వా? కనిపెట్టేశావా? నా బాడీలోంచి నువ్వు బ్లాక్ ఎలా బయటికి తీసావో అలా నేను ఇప్పుడు నీ బాడీలోంచి రెడ్ బయటికి తీసేస్తా. ఏంటండి ఇది? నాకు అర్థం కాక అడుగుతాను, ఈ సమాధుల్లో మందు కొట్టడం ఏంటంటే? ఏ నీకు దెయ్యాలంటే భయమా? అంటే ఇంత ముందు భయం ఉండేది, ఇప్పుడు అసలు భయమే లేదు. దెయ్యాలు నా వెంట్రుకు కూడా పెగలు. నా మెళ్ళలో ఆంజనేయ స్వామి బెళ్ళుంది. ఇదేనా అదే? అది కొట్టేసావా? నాకు దెయ్యాలంటే యూరినల్స్, అందుకే నీకు తెలియకుండా నీ దగ్గర నుంచి ఇది కొట్టేసా. ఏది ఒకసారి గట్టి కళ్ళు మూసుకుని ఓ పెగ్గు తాగు, భయం మొత్తం పోద్ది. భయం పోద్దా? పోద్దే. ఒట్టు ఒట్టు. భయం పోవాలా? నువ్వు పోతే అది కూడా పోద్దురా. ఏ మిస్టర్, సిగరెట్ ఉందా? ఇల్లు గాలి ఒకటి నడుస్తుంటే ఇంకోటి గాలి ఎవడో ఏడ్చాడంట. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? లారీ గుద్దితే వచ్చా. లారీ గుద్దితే? ఇంకెప్పుడు దొంగతనాలు చేయరు సార్. దొంగతనం మానేస్తాం సార్. మానేస్తారా? నేను చెప్పింది మానేయమని కాదురా, థింక్ బిగ్ రా. థింక్ బిగ్ అండి. థింక్ బిగ్ పెద్దదిగా. ఆ లిల్లీ ఏమో డర్టీ పిక్చరు, ఈ మళ్ళీ ఏమో ఎంటీ పిక్చరు. ఈ మిషన్ ఇంపాసిబుల్. ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పిన టైమింగ్ రైమింగ్ ఫాలో అయితే అన్ని పాసిబుల్. ఈ వయసులో టైమింగ్స్ రైమింగ్స్ ఫాలో అవటం నా వల్ల కాదు సార్. చెర్రీ కూడా మా దగ్గరే ఉన్నాడు. ఓహో, వీడు ఆడికి చేరాడా? అమ్మాయి, కలకత్తా నుంచి కబర్ వచ్చింది, కిందకి దిగు. వస్తున్నా, లిప్స్టిక్ వేసుకుంటున్నా. అట్లాంటి వేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసావు. మామా, మందు కొట్టి నువ్వు పెళ్లి దగ్గరికి వెళ్ళకూడదు. నేను నా మేనకోడలు పెళ్లికి వెళ్తుంటే ఆపడానికి నువ్వేవిడరా? తాగున్నావని. తాగున్నా సరే సాంప్రదాయాన్ని కిక్తో సమానంగా గౌరవించే మనిషిని నేను. చూడు నా పంచ చూడు. అయ్యో, పడిపోయావా పంచి తల్లి? నువ్వు పడిపోతే ఎలాగమ్మా? పబ్లిక్ అయిపోతాయి.